13th question. If Ram loses 12 1/2% of his money and after spending 75% of the remaining money అనాలి పర్లేదు. He is left with 630 రూపీస్. అంటే రామ్ తనకు సాలరీ వచ్చింది. అందులో 1/8 వంతు దొంగిలించబడింది. ఎవరో కొట్టేసారు. లాస్ కోల్పోయాడనమాట. అయితే ఆ మిగిలిపోయిన డబ్బుల్లో 75% తను ఖర్చు పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు తన చేతిలో మిగిలిన డబ్బులు ఎంతంట? 630 రూపీస్. రూ. 630 తన చేతిలో ఉన్నాయంట. అయితే హౌ మచ్ మనీ డిడ్ రామ్ హావ్ ఇనిషియల్లీ? అయితే ఇనీషియల్‌గా రామ్ దగ్గర ఎంత డబ్బులున్నాయి అంటున్నాడమ్మా. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకో పర్సెంటేజ్‌లో 12 1/2 అనే దానిని మనం 1/8గా రాసుకోవచ్చు. అంటే మొత్తం 8 భాగాలలో ఒక భాగం పోయింది. వాడు నష్టపోయాడు. అంటే వాడి దగ్గర ఇంకా 7 భాగాలే ఉన్నాయి. ఈ 7 భాగాల్లో నాకు 75% పోయింది. అమ్మా 75% ఈస్ నథింగ్ బట్ 3/4 అవునా? 3/4 పోతే రిమైనింగ్ మన దగ్గర ఎంత ఉంటది? 1/4ఏగా. సో గుర్తుంచుకో. ఈ మాట గుర్తుపెట్టుకో మనం మళ్ళీ మాట్లాడుకుందాం. తెలుగులో మాట్లాడదాం ఒకసారి క్వెషన్. రామ్ తన డబ్బులో 12 1/2% కోల్పోయాడు. అంటే లాస్ పోగొట్టుకున్నాడు. ఎవడో కొట్టేసాడు. మరియు మిగిలిన డబ్బులో 75% మిగిలిన డబ్బు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. 75% ఖర్చు చేసిన తర్వాత అతని వద్ద రూ. 630 మిగులుతుంది. అయితే రామ్ వద్ద మొదటగా ఎంత డబ్బు ఉంది? లెట్ ఇట్ బి అమ్మా నాకు 12 1/8 అదే కదా పోయింది. టోటల్ పార్ట్సే 8 పార్ట్స్ తీసుకుంటాను. నేను దాన్ని ఈజీ చేసుకోవడానికి 8000 అనుకోవచ్చు, 800 అనుకోవచ్చు, 80 అనుకోవచ్చు నా ఇష్టం. నేను 800 అనుకుందాం అనుకుంటున్నాను. కంఫర్ట్‌గా ఉంటది. బావుంటది. సో, అంటే వాడి సాలరీ ఎంత అంటే రూ. 800. అందులో 1/8 అంటే రూ. 100 కదమ్మా! ఆ రూ. 100 పోయాయి. అయిపోతే వాడి దగ్గర ఇప్పుడు ఎంతుంది? 700 ఉంది. ఇందులో 75% అంటే 3/4 అది పోయిందంటే మిగిలింది 1/4 అంటే అతని వద్ద 1/4 వంతు ఇప్పుడు తన దగ్గరుంది. అదే కదా రూ. 630 అని మొత్తుకుంటున్నాడు వాడు. సో, 4 1 4, 4 7 28, 4 5 20 అంటే వాడి దగ్గర ఎన్ని పార్ట్స్ ఇప్పుడు జేబులో ఉన్నాయి? 175 పార్ట్స్ ఉన్నాయి. దాని విలువ ఎంతకి సమానం? రూ. 630 సమానం. అయితే వాడు అడిగిన క్వెషన్ ఏంటమ్మా? ఇనీషియల్‌గా ఎంతున్నయి? ఇనీషియల్‌గా వాడి దగ్గర 800 పార్ట్సే కదమ్మా! ఇక్కడ వాడి సాలరీని 800 అనుకున్నాను కాబట్టి. సో, సాల్వ్ ఫర్ ఎక్స్ అయిపోయింది. సో, 800 డివైడెడ్ బై 175 ఇంటూ 630 అమ్మా ఇక్కడ మనకి 7తో పోతుందా? 7 రెళ్ళు 14, 7 5లు 35, 7 9లు 63, 0. 25తో క్యాన్సెల్ చేసుకోవచ్చమ్మా. 22లు 50, 50 కదా! 60, 70, 80, 37 300 అంటే 300 అంటే 25 నాలుగులు సో, 30 ఉంటుందా? 30 కదా! 800/25 అరే! 75 మూళ్ళు గదా! 75 పోతుంది కదా! 25 త్రీస్ 75 అమ్మా. ఇంకెంత ఉంటుంది? 50 చూసిపోతుందమ్మా. అంటే 32 టైమ్స్. 32 ఇంటూ 90 కదా! సో, 0 9 18 1 9 27 ప్లస్ 1 28 అంటే వాడి దగ్గర స్టార్టింగ్‌లో ఎంత డబ్బులున్నాయమ్మా? 2880 అవునా? సో, ఆన్సర్ ఏంటమ్మా? బి సెకండ్ ఆప్షన్. ఓన్లీ రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లమ్ నంబర్ 13.